బేస్ ఎప్పుడు కూడా మనకి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే దాని మీద ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని అడిగితే మా బేస్ మీరనే చెప్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఒక హెల్దీ రిలేషన్ అంత బాండింగ్ తో అందరూ ఏకదాటిపై ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిజంగానే అనుకుంటాం మన చేతికి ఉన్న 5,000 ఒక ఆకారంలో ఉండవు, ఒక సైజులో ఉండవు. అలాంటి విభిన్న మనస్తత్వాలు. మీ కొడుకులు మీ మాట వినొచ్చు, కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయిలు మేనకోడళ్ళైనా ఇంకెవరైనా కానీ చూసారా, అదృష్టం. ఆ విషయంలో నేను భగవంతుడు నాకు ఇచ్చిన అతిపెద్ద భిక్ష, అటు భార్య, ఇటు పిల్లలు, కోడళ్ళు కూడా, బియ్యంకుళ్ళు కూడా. నా అసలు అంకదాకా ఎందుకంటే నా బంధువులందరూ హెల్దీ రిలేషన్ లో నా బంధువులందరూ మంచివాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు, నన్ను ఆదరించే వాళ్ళందరూ కూడా. నాకు ఎవరైనా మా ఇంటికి వస్తే, ఇప్పుడు కూడా మీరు మా ఇంటికి వచ్చారు లోపలికి, నేను ఐ ఫీల్ దట్ యు ఆర్ ఎ గాడెస్, అమ్మవారు వచ్చినట్టుగానే ఫీల్ అవుతాము. ఎవరైనా వస్తే వెంకటేశ్వర వల్ల నడిచి వచ్చాడా అన్న టైప్లో, లేకపోతే శివయ్య వచ్చేసాడా అనేటువంటి ఫీలింగ్లో. అంటే మనకి ఎలా ఉంటుందంటే మేడం, లక్ష్మి గారు, ఈ ఈ సమాజంలో ఈవేళ అని మీరు అన్నారు కదండి, సమాజం ఇప్పుడు మారలేదండి, మనుషులు మారారంతే. మనుషులను కూడా కొన్ని విషయాల్లో మనం తప్పట్టుకోవడానికి లేదు, వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇప్పుడు మా అబ్బాయి కోడలు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్, రెండో వాళ్ళు ఇద్దరు వాళ్ళు సాఫ్ట్వేర్, ఈ ల్యాప్టాప్లు పుచ్చుకు బతకడమే బతుకు అయిపోయినప్పుడు నాతోటి అలాగా అనేటువంటి క్వశ్చన్స్ ఇంకా రాకూడదు. మీకు అర్థమైందండి? అలాగే బయట కూడా సమాజంలో ఈవేళ ఉద్యోగం ఉంటుందో ఓడిపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నారు. మన గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతమంది తెల్లారలే ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈవేళ సభ్య సమాజంలో మనకి మనుషులంతా కావాలి. మనుషులతో పాటు మనుషుల యొక్క బంధాలు చాలా ఇంపార్టెంట్. ఈ బంధాలతో పాటు మనం నిలబెట్టుకునేటువంటి విలువలు బాగుంటాయి. ఇవన్నీ బాగున్నప్పుడు సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది. సమాజం కళ్ళు మూసుకు మారిపోతుంది. మీరు కంప్లీట్గా అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరా ఉంటుంది, ఒక పాజిటివ్ ఆరా. మీరు చాలా స్ట్రాంగ్, అంటే వాల్ బేస్డ్ ఆరాతో ఉండిపోయారు. మీరు ఏమంటే అనుకోండి, నా ఎలిమెంటరీ స్కూల్ స్టడీస్ దగ్గర నుంచి ఎప్పుడో ఇంటర్మీడియట్లో నేను ఐ హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్. సో డబ్బు చాలా అవసరం మనిషికి, కానీ డబ్బే మనిషిని నడిపించదు. ఈ చిన్న ప్రిన్సిపల్ అన్న దాంతో ఏంటంటే నాకు అప్పటి నుంచి కూడా సంథింగ్ ఏదో సాధించాలి. ఐ డోంట్ వాంట్ టు బీ ఏ నార్మల్ పర్సన్, ఒకలాగా ఉండి అందరిలాగా ఇలా చేసేసుకోవడం కన్నా, ఓకే ఇన్ని కోట్ల మంది జనాభా, 140 కోట్లు పైన మన భారతదేశం, ఇంకా ప్రతిరోజు 78,500 మంది పెరిగిపోతూనే ఉన్నారు. అలా దానికి ఇంకా లెక్క అదుపు లేదు. బట్ ఇందులో ఎంతమంది ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది ఫ్రూట్ఫుల్ లైఫ్ని సమాజానికి ఇస్తున్నారు అన్న దానిలో నేను ఒక కళాకారుడిగా నా బాధ్యత, నా కళని నేను సమాజానికి, అంటే నేను ఉండవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నా కళ రూపంలో నేను కొన్ని తరాల పాటు జనాలకి అది ఒక దారి కింద చూపించడం, ఇదే సంతృప్తి.